నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఒలింపిక్స్లో భారత క్రీడాకారులను ప్రజలందరూ ప్రోత్సహించాలన్న ప్రధాని. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని దేశ ప్రజలను కోరిన నరేంద్ర మోదీ. పులుల సమాచార సేకరణలో ఆంధ్రప్రదేశ్ నల్లమల అడవుల్లోని చెంచు తెగల కృషిని ప్రశంసించిన ప్రధాని మోదీ. మానస్ హెల్ప్లైన్ పోర్టల్ను వినియోగించుకోవాలని సూచన. ప్యారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్కు కాంస్య పథకం సాధించిన మను భాకర్. అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. రాష్ట్రానికి ఊహించని రీతిలో నిధులు కేటాయింపులు జరిగాయన్న కేంద్ర సహాయ మంత్రి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 80,000 కోట్లు నిధులు మంజూరైనట్లు వెల్లడించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని, దేశ ప్రజలందరూ మన క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రధాని కోరారు. ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం ప్రాధాన్యతను తెలియజేస్తూ స్థానిక ఉత్పత్తులను సోషల్ మీడియాలో #myproductmypride పేరుతో అప్లోడ్ చేయాలని కోరారు. ఖాదీ ప్రాధాన్యతను వివరించారు. డ్రగ్స్ వినియోగం, వాటి వల్ల ఎదురయ్యే సవాళ్ల నుంచి బయటపడేందుకు మానస్ పేరుతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారతదేశాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండలపై నివసించే చెంచు తెగల కృషిని ప్రధాని వివరించారు. అమ్మ పేరుతో మొక్కలు నాటాలని, హర్ ఘర్ తిరంగా అభియాన్లో పాల్గొనాలని, ఆగస్టు 15వ తేదీ తాను చేసే ప్రసంగానికి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ప్రధాని మన్ కీ బాత్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తోందన్నారు. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుందని, దేశ ప్రజలందరూ మన క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రధాని కోరారు. క్రీడా ప్రపంచంలో ఒలింపిక్స్తో పాటు గత కొద్ది రోజుల క్రితం గణిత ప్రపంచంలో కూడా ఒలింపిక్స్ జరిగాయని, అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో భారతీయ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారన్నారు. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో 4 బంగారు పతకాలు, 1 రజత పతకం సాధించిందన్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన యువత పాల్గొంటోందని, మన బృందం మొదటి 5 స్థానాల్లోకి రావటంలో విజయం సాధించిందన్నారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ విద్యార్థులను అభినందిస్తూ ప్రధాని వారితో ఫోన్లో మాట్లాడారు. యువ గణిత నిపుణుల మాటలు విన్న తర్వాత యువతరానికి గణితాన్ని ఆస్వాదించడానికి ప్రేరేపణ లభిస్తుందని తాను ఖచ్చితంగా భావిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. इस समय पूरी दुनिया में पेरिस ओलंपिक्स छाया हुआ है. ओलंपिक्स हमारे खिलाड़ियों को विश्व पटल पर तिरंगा लहराने का मौका देता है, देश के लिए कुछ कर गुजरने का मौका देता है. आप भी अपने खिलाड़ियों का उत्साह बढ़ाइए. चीयर फॉर भारत. साथियों, स्पोर्ट्स की दुनिया के इस ओलंपिक्स से अलग कुछ दिन पहले मैथ्स की दुनिया में भी एक ओलंपिक हुआ है, इंटरनेशनल मैथमेटिक्स ओलंपियाड. इस ओलंपियाड में भारत के स्टूडेंट्स ने बहुत शानदार प्रदर्शन किया है. इसमें हमारी टीम ने सर्वश्रेष्ठ प्रदर्शन करते हुए 4 गोल्ड मेडल्स और 1 सिल्वर मेडल जीता है. इंटरनेशनल मैथमेटिक्स ओलंपियाड, इसमें 100 से ज्यादा देशों के युवा हिस्सा लेते हैं और ओवरऑल टैली में हमारी टीम टॉप 5 में आने में सफल रही है.
అస్సాంలోని చరాయి దేవ్ మైదాంను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేరిందని, ఈ జాబితాలో ఇది భారతదేశంలోని 43వ ప్రదేశమని, ఈశాన్య ప్రాంతంలో ఈ జాబితాలో మొట్టమొదటిదని మోదీ పేర్కొన్నారు. చరాయి దేవ్ మైదాం విశేషాలను, విశిష్టతను తెలియజేస్తూ అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని సందర్శించాలని ప్రధాని కోరారు. ఒక దేశం దాని సంస్కృతిని గౌరవించడం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుందని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రయత్నమే ప్రాజెక్ట్ పరి అని ప్రధాని పేర్కొన్నారు. ప్రజా కళను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్ధమాన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావటానికి ప్రాజెక్ట్ పరి ఒక ప్రధాన మాధ్యమంగా మారుతోందని తెలిపారు. రోడ్ల పక్కన, గోడలపై, అండర్ పాస్లపై చాలా అందమైన పెయింటింగ్స్ కనిపిస్తున్నాయని మోదీ ఆ విశేషాలను వివరించారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటామని పేర్కొన్న ప్రధాని, చేనేత ఉత్పత్తులు ప్రజల మనసులు దోచుకుంటున్నాయని తెలిపారు. స్థానిక ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉండటం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని మోదీ పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులను సోషల్ మీడియాలో #myproductsmypride పేరుతో అప్లోడ్ చేయాలని, ఈ చిన్న ప్రయత్నం చాలా మంది జీవితాల్ని మారుస్తుందని ప్రధాని సూచించారు. कुछ ही दिन बाद 7 अगस्त को हम नेशनल हैंडलूम डे मनाएंगे। आजकल जिस तरह हैंडलूम उत्पादों ने लोगों के दिलों में अपनी जगह बनाई है, वो वाकई बहुत सफल है, जबरदस्त है। अब तो कई निजी कंपनियां भी एआई के माध्यम से हैंडलूम उत्पाद और सस्टेनेबल फैशन को बढ़ावा दे रही है। कोशा एआई, हैंडलूम इंडिया, डी जंक, नोवा टैग्स, ब्रह्मपुत्रा फेबल्स, ऐसे कितने ही स्टार्टअप भी हैंडलूम उत्पादों को लोकप्रिय बनाने में जुटे हैं। मुझे ये देखकर भी अच्छा लगा कि बहुत से लोग अपने यहाँ के ऐसे लोकल प्रोडक्ट्स को पॉपुलर बनाने में जुटे हैं। आप भी अपने लोकल प्रोडक्ट्स को #myproductmypride के नाम से सोशल मीडिया पर अपलोड करें। आपका ये छोटा सा प्रयास अनेकों लोगों की जिंदगी बदल देगा। ఖాదీ ప్రాధాన్యతను తెలియజేసిన ప్రధాని, నేడు ఖాదీని చాలా గర్వంగా ధరిస్తున్నారని, ఖాదీ గ్రామోద్యోగ్ టర్నోవర్ మొదటిసారిగా 1.5 కోట్ల రూపాయలు దాటిందని తెలిపారు. ఈ పెరుగుతున్న ఖాదీ, చేనేత విక్రయాలు పెద్ద సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయని, చాలా మంది మహిళలకు ఈ పరిశ్రమతో అనుబంధం ఉందని, వారు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని, ఇప్పటి వరకు ఖాదీ బట్టలు కొనకపోతే ఈ సంవత్సరం నుంచి కొనటం ప్రారంభించాలని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం జరిగే ఆగస్టు నెల వచ్చేసిందని, ఖాదీ కొనటానికి ఇది మంచి సమయమని ప్రధాని పేర్కొన్నారు. आप में से ऐसे कई लोग होंगे जो पहले कभी खादी के उत्पादों का उपयोग नहीं करते थे, लेकिन आज बड़े गर्व से खादी पहनते हैं। मुझे बताते हुए भी आनंद आ रहा है, खादी ग्रामोद्योग का कारोबार पहली बार 1.5 लाख करोड़ रुपए के पार पहुंच गया है। सोचिए, 1.5 लाख करोड़ रुपए। और जानते हैं खादी की बिक्री कितनी बढ़ी है? 400%। खादी की, हैंडलूम की ये बढ़ती हुई बिक्री बड़ी संख्या में रोजगार के नए अवसर भी बना रही है। इस इंडस्ट्री से सबसे ज्यादा महिलाएं जुड़ी हैं, तो सबसे ज्यादा फायदा भी उन्हीं को हो रहा है। मेरा तो आपसे फिर एक आग्रह है, आपके पास भांति भांति के वस्त्र होंगे और आपने अब तक खादी के वस्त्र नहीं खरीदे, तो इस साल से शुरू कर लें। अगस्त का महीना आ ही गया है। ये आजादी मिलने का महीना है, क्रांति का महीना है। इससे बढ़िया अवसर और क्या होगा खादी खरीदने के लिए। డ్రగ్స్ వినియోగం సవాళ్లపై ప్రస్తావించిన ప్రధాని, డ్రగ్స్ బారిన పడే ప్రతి కుటుంబం ఆందోళన చెందుతోందని, ఇప్పుడు అలాంటి వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం మానస్ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించిందని తెలిపారు. డ్రగ్స్ పై పోరాటంలో ఇదొక పెద్ద ముందడుగని, మానస్ హెల్ప్ లైన్ పోర్టల్ కొద్ది రోజుల కిందటే ప్రారంభమయ్యాయని,
ప్రభుత్వం 1933 అనే టోల్ ఫ్రీ నంబర్ని కూడా ప్రారంభించిందని తెలిపారు. ఈ నంబర్కు కాల్ చేయటం ద్వారా ఎవరైనా అవసరమైన సలహాలను అలాగే సహాయ పునరావాసాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చని, ఎవరి దగ్గరైనా డ్రగ్స్కి సంబంధించిన ఇతర సమాచారం ఉంటే వారు ఈ నంబర్కి కాల్ చేయటం ద్వారా దాన్ని మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ నారోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పంచుకోవచ్చని తెలిపారు. మానస్తో పంచుకునే ప్రతి సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారని, మానస్ హెల్ప్ లైన్ను పూర్తిగా ఉపయోగించుకోవాలని, భారతదేశాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు కృషి చేయాలని ప్రధాని కోరారు. हर परिवार की ये चिंता होती है कि कहीं उनका बच्चा ड्रग्स की चपेट में ना आ जाए। अब ऐसे लोगों की मदद के लिए सरकार ने एक विशेष केंद्र खोला है जिसका नाम है मानस। ड्रग्स के खिलाफ लड़ाई में ये बहुत बड़ा कदम है। कुछ दिन पहले ही मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया है। सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया है। इस पर कॉल करके कोई भी जरूरी सलाह ले सकता है या फिर रिहेबिलिटेशन से जुड़ी जानकारी ले सकता है। अगर किसी के पास ड्रग्स से जुड़ी कोई दूसरी जानकारी भी है तो वो इसी नंबर पर कॉल करके नारकोटिक्स कंट्रोल ब्यूरो के साथ साझा भी कर सकते हैं। मानस के साथ साझा की गई हर जानकारी गोपनीय रखी जाती है। भारत को ड्रग्स फ्री बनाने में जुटे सभी लोगों से, सभी परिवारों से, सभी संस्थाओं से मेरा आग्रह है कि मानस हेल्पलाइन का भरपूर उपयोग करें। జూలై 29వ తేదీ పులుల దినోత్సవాన్ని ప్రపంచమంతటా జరుపుకుంటున్నామని, పులులు మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయని, అడవి చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పులితో సామరస్యంగా ఎలా జీవించాలో తెలుసని, మనుషులు పులులు మధ్య ఎప్పుడూ ఘర్షణలు జరగని చోట్లు కూడా దేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల కొండలపై నివసించే చెంచు తెగ కృషి చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారని ప్రధాని ఆ విశేషాలను మన్ కీ బాత్ వేదికగా వివరించారు. వారు టైగర్ ట్రాక్టర్లుగా అడవిలో వన్యప్రాణుల సంచారం గురించి ప్రతి సమాచారాన్ని సేకరించారని, దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెట్టారని మోదీ వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే పులుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం చాలా సహాయపడుతున్నందుకు తాను సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోందని వివరించారు. ప్రపంచంలోని 70% పులులు మన దేశంలోనే ఉన్నాయనే అంశం ఎంతో సంతోషంగా గర్వంగా ఉందని పేర్కొన్నారు. आपको आंध्र प्रदेश में नल्ला मलाई की पहाड़ियों पर रहने वाले चेंचू जनजाति के प्रयास भी हैरान कर देंगे। उन्होंने टाइगर ट्रैकर्स के तौर पर जंगल में वन्य जीवों के मूवमेंट की हर जानकारी जमा की। इसके साथ ही वे क्षेत्र में अवैध गतिविधियों की निगरानी भी करते रहे हैं। దేశంలో అందరి భాగస్వామ్యంతో అటవీ ప్రాంతం కూడా వేగంగా పెరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. గత మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏక్ పేడ్ మాకే నామ్ విశేషాలను చర్చించానని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉద్యమంలో చేరటం ఎంతో సంతోషంగా ఉంది. ఇండోర్లో ఒకే రోజు 2 లక్షలకు పైగా మొక్కలు నాటారని, ప్రతి ఒక్కరూ మీ అమ్మ పేరు మీద మొక్కలు నాటే ఈ ఉద్యమంలో పాల్గొని సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయాలని కోరారు. ఈ ఉద్యమంలో చేరటం ద్వారా అమ్మ కోసం, మాతృభూమి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావిస్తారని సూచించారు. पिछले मन की बात कार्यक्रम में आपसे एक पेड़ मां के नाम कार्यक्रम की चर्चा की थी। मुझे खुशी है कि देश के अलग अलग हिस्सों में बड़ी संख्या में लोग इस अभियान से जुड़ रहे हैं। अभी कुछ दिन पहले स्वच्छता के लिए प्रसिद्ध इंदौर में एक शानदार कार्यक्रम हुआ। यहां एक पेड़ मां के नाम कार्यक्रम के दौरान एक ही दिन में 2 लाख से ज्यादा पौधे लगाए गए। अपनी मां के नाम पर पेड़ लगाने के इस अभियान से आप भी जरूर जुड़े और सेल्फी लेकर सोशल मीडिया पर भी पोस्ट करें।
इस अभियान से जुड़कर आपको अपनी माँ और धरती माँ दोनों के लिए कुछ स्पेशल कर पाने का एहसास होगा। ఆగస్టు 15వ తేదీకి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉద్యమం మరోమారు ప్రారంభమవుతుందని, గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్పై అందరి ఉత్సాహం ఎక్కువగా ఉందని, ప్రతి ఒక్కరూ వారి ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి సగర్వంగా నిలబడతారని, ఈ ఏడాది కూడా త్రివర్ణ పతాకంతో సెల్ఫీని harghar-tiranga.comలో అప్లోడ్ చేయాలని ప్రధాని కోరారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ఎర్రకోట వేదికగా చేసే ప్రసంగంలో అంశాలపై ప్రజల సూచనలు, సలహాలను పంపాలని కోరారు. మైగవ్, నమో యాప్లో సూచనలు పంపవచ్చని, తన ప్రసంగంలో వీలైనన్ని ఎక్కువ సూచనలు పొందుపరచడానికి ప్రయత్నిస్తానని ప్రధాని దేశ ప్రజలను కోరారు. దేశం సాధించే కొత్త విజయాలు, ప్రజల భాగస్వామ్యం కోసం కొత్త ప్రయత్నాలతో మనం వచ్చేసారి కలుద్దామని, దేశం కోసం ఏదైనా కొత్త పని చేసే శక్తిని నిరంతరం కొనసాగించాలని ప్రధాని కోరారు. मेरे प्यारे देशवासियों, 15 अगस्त का दिन अब दूर नहीं है और अब तो 15 अगस्त के साथ एक और अभियान जुड़ गया है, हर घर तिरंगा अभियान। पिछले कुछ वर्षों से तो पूरे देश में हर घर तिरंगा अभियान के लिए सबका जोश हाई रहता है। गरीब हो, अमीर हो, छोटा घर हो, बड़ा घर हो, हर कोई तिरंगा लहराकर गर्व का अनुभव करता है। तिरंगे के साथ सेल्फी लेकर सोशल मीडिया पर पोस्ट करने का क्रेज भी दिखता है। पहले की तरह इस साल भी आप harghar-tiranga.com पर तिरंगे के साथ अपनी सेल्फी जरूर अपलोड करेंगे। हर साल 15 अगस्त से पहले आप मुझे अपने ढेर सारे सुझाव भेजते हैं। आप इस साल भी मुझे अपने सुझाव जरूर भेजिए। आप माईगॉव या नमो ऐप पर भी अपने सुझाव भेज सकते हैं। मैं ज्यादा से ज्यादा सुझावों को 15 अगस्त के संबोधन में कवर करने की कोशिश करूंगा। मेरे प्यारे देशवासियों, मन की बात के इस एपिसोड में आपसे जुड़कर बहुत अच्छा लगा। अगली बार फिर मिलेंगे देश की नई उपलब्धियों के साथ, जन भागीदारी के नए प्रयासों के साथ। आप मन की बात के लिए अपने सुझाव जरूर भेजते रहें। ఇప్పుడు ప్రకటనలో కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి. బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో మీ భాగస్వామ్యం అందించినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో సమాచారం నిజాయితీగా ఉన్నప్పుడు మీ ట్యాక్స్ రిఫండ్ లో ఏమాత్రం ఆలస్యం జరగదు. అందుకే గుర్తుంచుకోండి, టీడీఎస్ సరిగ్గా లేకపోయినా, ఖర్చులు తప్పుగా చూపించినా మరియు తక్కువ ఆదాయం చూపడం ద్వారా హై రిస్క్ రీఫండ్స్ క్లెయిమ్ చేసినట్లయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ క్లెయిమ్ లో ఆలస్యం జరగవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫైల్ చేయబడిన ప్రతి రిటర్న్ లోనూ ఇవ్వబడిన సమాచారాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. అలాగే తప్పులు కనుగొనబడితే రిటర్న్ ఫ్లాగ్ చేయబడవచ్చు. ఫ్లాగ్ చేయబడిన మీదట సిపిసి ఐటీఆర్ ద్వారా మీకు రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయమని సమాచారం లభిస్తుంది. 10 రోజుల లోపల 2 రిమైండర్స్ లభించినప్పటికీ రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయనట్లయితే రిటర్న్ ప్రాసెసింగ్ లో ఆలస్యం జరుగుతుంది. మీ రిటర్న్స్ కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఈ ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ చేయండి. ఇంకా మీ డాష్ బోర్డు మీద ప్రాసెసింగ్ స్టేటస్ ఇంకా పెండింగ్ యాక్షన్స్ చెక్ చేయండి. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. మీకు తెలుసా ఈ అమ్మాయి ఎలా స్కూల్కి వెళ్తుందో, ప్రతి గ్రామానికి ఎలా కరెంట్ వస్తుందో, మహిళలు ఎలా సాధికారత పొందుతారో, దేశ భద్రత ఎలా నిర్ధారిస్తుందో, హైవేలు మరియు రోడ్లు ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయో, ఆరోగ్య సేవలందరికీ ఎలా చేరుతాయో, చంద్రయాన్ భారత జెండాను చంద్రునిపై ఎలా రెపరెపలాడించిందో, విపత్తుల సమయంలో
ప్రాణాలు ఎలా రక్షించబడతాయో, క్రీడల్లో భారత్ ఎలా వెలిగిపోతుందో, అయితే ఈ అపురూపమైన విషయాలు ఎలా సాధ్యమవుతాయి? వీటన్నిటినీ సుసాధ్యం చేసేది భారతదేశపు పన్ను చెల్లింపుదారులు. దేశ ప్రయోజనాల కోసం మీ కర్తవ్యం దయతో నిర్వర్తించండి. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 31, 2024 లోపు మీ ఆదాయ పన్ను రిటర్న్ను ఫైల్ చేసినట్లు నిర్ధారించండి. ప్రతి పన్ను చెల్లింపుదారుడు దేశపు నిర్మాతే. తిరిగి వార్తలోకి స్వాగతం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 70 నుంచి 80 వేల కోట్ల వరకు నిధులు కేటాయింపులు జరిగినట్లు గుంటూరు పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత్లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ మేరకు నిధుల కేటాయింపులు, అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలపై మంత్రి పెమ్మసానితో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. కేంద్ర మంత్రిగా మన ప్రాంతం నుంచి మీరు ఏమి చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ప్రజలు చాలా ఉత్సుకతో ఉన్నారు, కొన్ని తెలియజేయండి. నేను ఇండివిజువల్గా అనేది నా డిపార్ట్మెంట్స్లో కొంత చేయగలుగుతాం. బట్ ఓవరాల్గా స్టేట్కి అందరు సమిష్టి కృషితో మాత్రమే ఏదైనా సాధ్యం అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి వల్ల. మీరు చూస్తే ఈ రోజున అమరావతి కోసం 15,000 కోట్లు, పోలవరం 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా ఎంత ఎక్కువైనా కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు దాదాపు 15,000 కోట్ల రూపాయలది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. రైల్వే లైన్స్ కానీ ఇవి కేవలం ఇవి చూసుకున్నా కూడా 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు ఒక స్టేట్కి ఇవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. జనరల్గా ఇవి బాబు గారు ముందు చూపు కానీ ఆ రోజున ఎలక్షన్ ముందు ఎంతోమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా కూడా ఆయన ఒక విజన్ తోటి, ఒక స్ట్రాటజీ తోటి ఆ రోజు పొత్తు పెట్టుకోవడం. ఆ రోజు మేము కూడా క్యాంపెయిన్లో చెప్పాం, మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం అనేది చెప్పి మరీ వెళ్ళాం. ఈరోజు ఆ సత్ఫలితాలు అవన్నీ వస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి స్కీమ్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు కనుక ఒక 20-25,000 crores కనుక స్టేట్ గవర్నమెంట్లో బడ్జెట్లో కనుక మన దగ్గర ఉండుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నీ వాడుకుంటే దాదాపుగా 80 వేల కోట్ల రూపాయలు విలువ చేసే వర్కులు మనం చేయగలిగేవాళ్ళం. ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ కానీ, ఒక వాటర్ సమస్య కానీ లేకుండా చేయగలిగేవాళ్ళం. దురదృష్టవశాత్తు మిస్మేనేజ్మెంట్ కానీ ఏదన్నా కానీ డబ్బులు లేకపోవటం, కేంద్ర పథకాలు మెజారిటీ 60-40 కాంబినేషన్స్ ఉంటాయి, ఆ 60% వాడుకోలేకపోవటం, ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బట్ గవర్నమెంట్కి రెవెన్యూ పెరిగే కొంది 1 to 2 yearsలో అట్లీస్ట్ Year 3, Year 4, Year 5 నుంచి అయినా అవి మెజారిటీ వాడుకోగలమని నమ్ముతున్నాను. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకాన్ని అందించిన మను భాకర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానులు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఒలింపిక్ షూటింగ్లో తొలి పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచినందుకు దేశానికే గర్వకారణంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. భారత్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షిస్తున్న అసంఖ్యాక యువతులకు మను భాకర్ విజయం స్ఫూర్తినిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. భారతదేశం తరపున షూటింగ్లో తొలి పతకం సాధించడం అపురూప విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్యారిస్ ఒలింపిక్లో భారత్కు మరెన్నో పతకాలు రావాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆగస్టు 1వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, ఇతర అధికారులతో ఈరోజు ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి మడకశిర మండలం గుండుమలలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారని స్పష్టం చేశారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం తరపున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీసు బందోబస్తు, మౌలిక సదుపాయాల కల్పనపై ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర
మడక్సిరాకి సార్ వస్తున్నారు. ఆ కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. ఎందుకంటే రాష్ట్రం అప్పల్లో కూడిపోయినా ఇంటి వద్దకే చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఏ ఆర్భాటాలు లేకుండా మడక్సిరా నియోజకవర్గంలో గుండమల్ల విలేజ్ కు వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. పాలిటెక్నిక్ కాలేజ్ లో ఏర్పాటు చేయడం దానికి స్టార్ట్ చేశారు, మరమ్మతులు స్టార్ట్ చేసుకున్నారు. అక్కడి నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసి తర్వాత ఇంకా ఫర్దర్ ఫైనల్ ప్లాన్ దాని ప్రకారంగా మనం అన్ని కూడా షేర్ చేసుకోవడం జరుగుతుందండి. అడ్మినిస్ట్రేషన్ పరంగా టైం టు టైం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 2024 బడ్జెట్లో కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని గుంటూరు పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాల్లో ఉన్న ఇబ్బందులను అధిగమించి రాష్ట్ర ప్రగతికి పునాదులు వేస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలపై మంత్రి పెమ్మసానితో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. కొత్త బడ్జెట్ 2024-2025 ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అమరావతి ఉంది. దాని గురించి బడ్జెట్ 2024-25 అమరావతి గురించి మీరేం చెప్తారు? అదే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 15,000 crores ఇచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ మీద ప్లస్ వర్కులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఎవరైతే మనం ఇంతకుముందు చాలా ఇండస్ట్రీస్కి ల్యాండ్స్ ఇచ్చున్నాం మనం. ఇప్పుడు సపోజ్ నా డిపార్ట్మెంటే తీసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత అసలు రీజనల్ హెడ్ క్వార్టర్స్ అనేది లేదు ఇక్కడ. 50 కోట్ల రూపాయలతోటి నిన్న నేను అప్రూవ్ చేశాను. అది యాక్చువల్గా ఎప్పుడో ల్యాండ్ ఎలకేట్ అయింది, కానీ వాళ్ళు కట్టనివ్వలేదు ఇన్ని రోజులు. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న డిపార్ట్మెంట్లోనే 50 కోట్ల రూపాయలు ఈ బిల్డింగు 1,80,000 స్క్వేర్ ఫీట్, మళ్ళీ క్వార్టర్స్ ఇవన్నీ. ఇలాంటివి కొన్ని 130 సంస్థలకి ల్యాండ్ ఇచ్చి మనం వర్క్ చేయించుకోలేదు లాస్ట్ టైం. వీళ్ళన్నింటినీ కూడా 1 by 1 తీసుకురావటం, ఇవి కాకుండా కొత్త ఇండస్ట్రీస్ ప్లస్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఇవన్నీ అడిగినప్పుడు డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అమరావతి, అటు తర్వాత మరీ ముఖ్యంగా గుర్తొచ్చేది పోలవరం గురించి మీరేం చెప్తారు? ఈ పోలవరం మీరు చూస్తే ఇంతకుముందు మన కాంట్రాక్టర్ని ఇచ్చిన వాళ్ళని మార్చేశారు లాస్ట్ టైం, రివర్స్ టెండరింగ్ అని. బాబు గారు ఉన్నప్పుడు 72-73% అయితే తర్వాత 5 ఏళ్లలో 1% అయింది ఇప్పటివరకు ప్రోగ్రెస్. ఆ డయాఫ్రమ్ వాల్ చెడిపోయింది. 400 కోట్లది ఈరోజు మళ్ళీ చేస్తే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తే 900 కోట్లు మొత్తం రీడూ చేయాలని చెప్తా ఉన్నారు. దానికి కూడా కేంద్రం ఒప్పుకుంది ఈ రోజున కంప్లీట్గా చేయడానికి. ప్లస్ కంప్లీట్ కాస్ట్ మొత్తం వాళ్ళు బేర్ చేస్తూ ఉన్నారు. అది ఎంతన్నా ఉన్నాయండి. నిన్న జలశక్తి మినిస్టర్ సెక్రటరీస్ తోటి వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు క్లియర్గా దే ఆర్ వెరీ క్లియర్, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ డూ ఇట్. బాబు గారు ఎంత ఫాస్ట్గా చేయాలి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఎక్కడ బ్లాక్స్ వస్తాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వితిన్ 2-3 monthsలో మనం ఎలా వర్క్ స్టార్ట్ చేయాలి, వితిన్ 2 to 3 yearsలో ఎలా కంప్లీట్ చేయాలనే దాని మీద అందరం ఉన్నాం. జపాన్ రాజధాని టోక్యోలో జాతిపిత మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించడం దేశానికే గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. బాపుని జాతిపితగా భావిస్తాం, కానీ నిజానికి ఆయన ప్రపంచ చిహ్నమని, గాంధీ సత్యం, అహింస పదం అందరికీ ఆదర్శమేనని పేర్కొన్నారు. యుద్ధరంగం నుంచి ఎటువంటి పరిష్కారాలు ఉండవని, గాంధీజీ ఎప్పుడూ సందేశాలు ఇచ్చేవారని తెలిపారు. We have gathered here today because ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.